వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిద్ హుసేన్. ఇది ఏదైతే మందాటి చెరువు ఉందో కావల్లో ఉండేటువంటి మందాటి చెరువు అంటారో, మందాటి చెరువు దగ్గర ఉన్నాము. ఇక్కడ కొత్తగా ట్యాంక్ బండ ఏర్పాటు చేయాలి అనేటువంటి సంకల్పంతో కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి దీనికి సంబంధించి అభివృద్ధి పనులు అయితే చెబుతున్నారు. ఇదంతా ఏరియా కూడా మొత్తం ఏదైతే ఉందో ఇదంతా కూడా వాకింగ్ ట్రాక్ లాగా మారిపోతుంది. ఇక్కడ అంటే లోపలికి వెళ్లకుండా మనకు ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఇక్కడ ఫ్రంట్లో ఏదైతే ఉందో ఫ్రంట్ మనకంతా కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా మనకు సిట్టింగ్ ఏరియా కావచ్చు, చిన్న చిన్న రెస్టారెంట్ లాంటివి కావచ్చు. మొత్తంగా కూడా అందరూ ప్రశాంతంగా వచ్చి అంటే సాయంత్రం టైంలో ప్రశాంతంగా వచ్చి సేద తీరాలంటే కావల్లో సరైనటువంటి పార్క్ కానీ సరైన ఫెసిలిటీస్ లేవు. కాబట్టి ఇక్కడ ఈ మందాటి చెరువు ప్రాంతాన్ని ఒక ట్యాంక్ బండలాగా చేయాలి అనేటువంటి సంకల్పంతో ఈ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. మొత్తంగా చూస్తే చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈవినింగ్ ఉండేటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. సాయంత్రం అయితే ఒకసారి చూడండి, పక్కన చెరువు ఏదైతే ఉందో చెరువు దగ్గర ఇక్కడి నుంచి చూస్తే కొంచెం ఇది విశాలంగా కనిపిస్తుంది. అలాగే సెంటర్ పాయింట్ ఏదైతే కనిపిస్తుందో సెంటర్ పాయింట్లో తెలుగు తల్లి విగ్రహం పెట్టాలి అనేది కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కోరిక. సో ఈ కోరిక కూడా త్వరలో నెరవేరబోతోంది. ఆ దిశగా ఆయన అడుగులు వేస్తూ ఉన్నారు. కావల్లో అభివృద్ధి పనులు ఏవైతే చేపడుతున్నారో అభివృద్ధి పనుల్లో భాగంగా దీన్ని కూడా ట్యాంక్ బండ్ లాగా చేయాలి అనేది ఆయన కోరిక. సో త్వరలోనే కావలికి ఒక ట్యాంక్ బండ్ రాబోతుంది, మినీ ట్యాంక్ బండ్ అని చెప్పి మనం చెప్పొచ్చు. సో ఈ ఏరియా ఏదైతే ఉందో మనకు నెల్లూరులో తీసుకుంటే నెల్లూరులో గణేష్ ఘాట్ కూడా ఉంది. గణేష్ ఘాట్ గతంకి ఇప్పుడు చూడండి ఏ విధంగా అభివృద్ధి చెందిందో అటువంటి విధంగా ఇక్కడ కూడా ఇక్కడ నుడా ఆధ్వర్యంలో అభివృద్ధి చెందితే దీన్ని కూడా అభివృద్ధి చేయాలనేటువంటి దృఢ సంకల్పంతో కావ్య కృష్ణారెడ్డి ముందుకు సాగుతున్నారు. ఇదంతా కూడా విశాలంగా ఈవినింగ్ టైంలో పిల్లలతో వచ్చి హ్యాపీగా లాస్ట్ నుంచి లాస్ట్ వరకు అలాగే వాకింగ్ చేసే వాళ్ళకు కూడా ఏర్పాట్లు జరిగే విధంగా వాకింగ్ ట్రాక్ ఒకటి ఏర్పాటు చేయబోతున్నారు. అలాగే కింద తీసుకుంటే కింద చిన్న చిన్న రెస్టారెంట్ లాంటివి ఏర్పాటు చేయడంతో సాయంత్రం ఇక్కడ వచ్చి కాసేపు విశ్రాంతి తీసుకొని వెళ్ళేటప్పుడు అలా కాఫీ తాగి లేదంటే టిఫిన్స్ చేసుకొని వెళ్ళొచ్చు. సో మొత్తానికి తీసుకుంటే ఈవినింగ్ టైంలో కావల్లో ఇదైతే ఒక ప్రత్యేక పర్యాటక కేంద్రంగా పర్యాటకానికి మూల బిందువుగా మారబోతోంది అనడంలో అతిశయోక్తి లేదు. కావల్లో ఈ మందాటి చెరువు ప్రాంతం ట్యాంక్ బండ్ లాగా మారబోతుందని చెప్తూ ఉన్నారు. సో ఎలా ఉండబోతుంది ఫ్యూచర్లో ఇప్పుడు మనకి తెలంగాణ రాష్ట్రంలో ట్యాంక్ బండ్ ఎలా ఉందో ఈరోజు అలాగే తీర్చిదిద్దేదానికి కంకణం కట్టుకున్నారు మా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు. కావల్ని కనకపట్నం చేసే దిశగా అందులో ఇది ఒక భాగంగా మా ఎమ్మెల్యే గారు దీన్ని మరో ట్యాంక్ బండ్గా మన నెల్లూరు జిల్లాకే ఒక స్పెషల్గా దీన్ని అట్రాక్టివ్గా తయారు చేసి దీన్ని మంచి అభివృద్ధి పదంలో నడిపి జనాలకు ఉపయోగపడేలా చేస్తానని అనుకుంటున్నాము. దీంతోపాటు ఈరోజు కొన్ని కోట్లాది రూపాయలు మా మెయిన్ రోడ్డుకి మా కావలి వాసుల కలది, దాన్ని తీర్చబోతున్న మా ఎమ్మెల్యే గారికి ఇంకొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మామూలుగా తీసుకుంటే కావల్లో ఇంత అంటే ఇటువంటి ప్లేస్ ఇంకెక్కడన్నా ఉందా? కావల్లో ఇటువంటి ప్లేసు మరి ఎక్కడా లేదు. అందులో ట్రంక్ రోడ్డుకి ఆనుకొనే ఉండే ప్లేసు ఇంత అద్భుతమైన ప్లేసు ఇంకెక్కడ లేదు. మరో ట్యాంక్ బండ్ దీంట్లో ఇంకా వేరే ఆలోచన లేదు. ఇందులో బోటింగ్ గీటింగ్ అన్నీ పెడతారు. ఎమ్మెల్యే గారు దీన్ని అభివృద్ధి పదంలో నడిపించి బ్రహ్మాండంగా తయారు చేసి ఇదొక ఎక్కడి నుంచన్నా వచ్చేవాళ్ళు ఇక్కడికి టూరిస్టులు కూడా ఇక్కడికి వచ్చేటట్లు చేస్తారని చెప్పి లోపల కూడా తెలుగు తల్లి విగ్రహం పెడతారని చెప్పి విన్నాం. అవునండి, మన కావలికి ఒక గొప్ప కీర్తిని తీసుకొస్తారు మా ఎమ్మెల్యే గారు. తెలుగు తల్లి విగ్రహం పెట్టి మన ట్యాంక్ బండ్లో ఎలాగైతే బుద్ధ విగ్రహం ఉందో అదేవిధంగా ఇక్కడ తెలుగు తల్లి విగ్రహం పెట్టి మంచి అభివృద్ధి చేస్తారు దీన్ని కోరుకుంటున్నామండి. కెమెరామెన్ మహేష్తో హుసేన్, సాస్ టీవీ, కావలి.